కానీ మనం 35,000 రూపాయలు పెట్టిన V40లో లేదా V40 Proలో 50,000 రూపాయల వరకు పెట్టినా కానీ మినిమం మనకు కావాల్సిన NFC రావట్లేదు. అండ్ V40కి V40 Proకి మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. ప్రో వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. V40 Proకి వెళ్ళే కంటే V40 తీసుకోవడం కొంచెం బెస్ట్. అండ్ ఈ రోజు Moto H15 కూడా ఆర్డర్ చేశా. మన ఛానల్లో దాని రివ్యూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చింది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న మనకి ఇండియాలో Vivo V40 సిరీస్ లాంచ్ అయినాయి. Vivo V40 అండ్ V40 Pro ఫోన్స్ కూడా నేను ఒకసారి లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వీడియో చేద్దామని చెప్పి నేను పోస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆఫ్లైన్ లో నేను ఆల్రెడీ ఫోన్స్ ని విజిట్ చేశా. V40 Pro అండ్ V40 అండ్ కలర్స్ కూడా లైవ్ లో చూశాను. ఇప్పుడు వాటి యొక్క డీటెయిల్స్ నేను షేర్ చేసుకుంటా. వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. V40 స్టార్టింగ్ 35,000 రూపాయల దగ్గర నుంచి ప్రైసింగ్ స్టార్ట్ చేశారు. V40 Pro మరి దారుణంగా 50,000 రూపాయలు స్టార్ట్ అయ్యి 56,000 రూపాయలతో ఎండ్ అవుతుంది. ఈ రెండు ఫోన్స్ లో V40 కొంచెం పర్చేస్ చేయొచ్చేమో అన్నట్లు అనిపించింది. V40 Pro అయితే కంప్లీట్లీ నాట్ వర్త్. అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. 50,000 రూపాయల దగ్గరలో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో ఫ్లాగ్షిప్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. ఐక్యూ నుంచి ఐక్యూ 12 కనబడుతుంది. అందులో కూడా మీకు టెలిస్కోప్ లెన్స్ ఉంటాయి. అందులో కూడా మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. సో V40 Pro కి 50,000 రూపాయలు అయితే కరెక్ట్ ప్రైస్ కాదు. ఏ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఏంటనేది నేను వీడియో ఎండ్ లో చెప్తా. V40 అండ్ V40 Pro ఈ రెండు కూడా కంప్లీట్లీ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్. కంప్లీట్ గా మార్కెటింగ్ అయ్యే ఖర్చు, స్టోర్ మేనేజ్మెంట్స్, కింద ప్రమోటర్స్, వీళ్ళందరి సాలరీస్ ఎవ్రీథింగ్ మీ పాకెట్స్ నుంచి తీస్తారు. అందుకనే ఈ V40 సిరీస్ అయినా ఒప్పో, రెనో ఆర్ F సిరీస్ ఇవన్నీ కూడా ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అని ఇంత ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫోన్స్ ని కూడా నేను కొనుండేవాడిని. కొన్ని మనం రివ్యూ చేసి వాడుకున్న కొన్ని రోజులైనా కానీ రీసేల్ కి తీసుకెళ్తే కాటా రేట్లు వచ్చేస్తాయి. అండ్ ఈ V40 సిరీస్ లైనప్ మన ఆన్లైన్ లో మాక్సిమం Moto H50 Pro వరకు మ్యాచ్ అవుతుంది. కొన్ని ఫీచర్స్ ఇంకా H50 Pro లోనే ఉన్నాయి, V40 లో లేనివి. ఒకవేళ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. రెండు ఫోన్స్ ని కంపేర్ చేస్తే ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ ప్రాసెసర్ దగ్గర నుంచి మొదలు పెడితే Vivo V40 లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ టు స్కోర్స్ అరౌండ్ 7,90,000 8 lakhs అరౌండ్ లో వస్తాయి. మీరు మినిమల్ గేమింగ్స్ అయినా లేదా మోడరేట్ గేమింగ్స్ అయినా కానీ హ్యాండిల్ చేసేది ప్రాబ్లం ఏం లేదు. అండ్ Vivo V40 Pro లో మీకు Dimensity 9200+ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ వర్షన్స్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2 తో ఆల్మోస్ట్ ఈక్వల్ గా కంపీట్ చేసింది. 8 Gen 2 కంటే కొన్ని విషయాల్లో 8 Gen 2 కంటే కొంచెం తక్కువ కొన్ని విషయాల్లో స్కోర్ చేసింది. ఎగ్జాంపుల్ Geekbench స్కోర్స్ చూసుకుంటే 8 Gen 2 కంటే ఎక్కువ వస్తాయి. AnTuTu స్కోర్స్ 8 Gen 2 కంటే తక్కువ వస్తాయి. అండ్ ఇప్పుడు ఫ్లాగ్షిప్ లో ఉన్న 8 Gen 3 తో కంపేర్ చేస్తే చాలా తక్కువ పర్ఫార్మ్ చేసింది. సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏమీ కాదు, 50,000 రూపాయల్లో యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసర్ అయితే కాదు. కానీ మీరు గేమింగ్స్ ఇవి ఆడుకోవాలనుకుంటే ఖచ్చితంగా హ్యాండిల్ చేసింది. హెవీ గ్రాఫిక్స్ లో కూడా హ్యాండిల్ చేసింది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ రెండు ఫోన్స్ కూడా కర్వ్డ్ డిస్ప్లేస్ తో వస్తున్నాయి. సో ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి గేమర్స్ కి కంపాటబుల్ కాదు. ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్ కొంచెం గేమర్స్ కి కంపాటబుల్. రెండు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ Vivo V40 లో LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ తో 35,000 రూపాయలు పెట్టారు కాబట్టి LPDDR5X ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1 ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం UFS 2.2 అనేది చాలా తక్కువ. ఒకవేళ కొనుక్కునే వాళ్ళు ఈ పాయింట్ కూడా కొంచెం గట్టి గుర్తుపెట్టుకోండి. లాంగ్ రన్ లో యూస్ చేసుకోవాలనుకుంటే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కొంచెం మ్యాటర్ చేస్తాయి. V40 Pro లో LPDDR5X కాన్ఫిగరేషన్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తోనే వస్తున్నాయి. నెక్స్ట్ డిస్ప్లే. రెండు ఫోన్స్ లో కూడా సేమ్ డిస్ప్లే, స్క్రీన్ గార్డ్ కూడా రెండు ఫోన్స్ కి ఒకటే సెట్ అయిపోతుంది. అండ్ రెండు డిస్ప్లేస్ కూడా 1.5K రెజల్యూషన్ తో వస్తున్నాయి. 6.718 స్క్రీన్, ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ, రెండు ఫోన్స్ కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి. అల్యూమినియం అలాయ్ మెటల్ అంటున్నారు. సూపర్ స్ట్రాంగ్ ఏమీ కాదు, కాకపోతే పాలీకార్బోనేట్ కంటే కూడా కొంచెం బెటర్ ఫీల్ మనకు వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ పర్పుల్ కలర్ ఒకటి ఉంటుంది V40 లో. పర్పుల్ కలర్ నాకు బాగా నచ్చింది. ఇది ఫ్రాస్టెడ్ బ్యాక్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ రిమైనింగ్ ఈ గ్యాంజెస్ రివర్ అని చెప్పని ఒక కలర్ తీసుకొచ్చారు. కొంచెం రివర్స్ అంటే నదుల్ని వీటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిజైన్ తీసుకొస్తాం. దీని మీద అయితే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. అలానే డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా లేదు. 50,000 రూపాయలు పెట్టినప్పుడు ఖచ్చితంగా డాల్బీ విజన్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. సో డిస్ప్లే పరంగా మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ సేమ్ డిస్ప్లే మీకు వచ్చింది. అండ్ వీడియో మధ్యలో వచ్చింది, సారీ, కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది ఆర్ ఎల్స్ వర్త్ ఉందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా చాలా ఫోన్స్ మనమే కొని ఇంకా రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ 1 lakh అయితే ఇంకా కాన్ఫిడెంట్ గా వీడియోస్ చేయొచ్చు. స్పీకర్స్ గురించి మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్ లో కూడా, మోనో స్పీకర్స్ కాకుండా. కానీ డాల్బీ అట్మోస్ రెండు ఫోన్స్ లోనూ లేదు. అఫీషియల్ డాల్బీ బ్యాడ్జింగ్ ఆర్ డాల్బీ పార్ట్నర్షిప్ అయితే లేదు. అండ్ కెమెరాస్, ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన విషయం కెమెరాస్. 40 లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడ టెలిస్కోప్ లెన్స్ లేవు. అండ్ V40 లో ఇంకొకటి ప్రైమరీ కెమెరా సోనీ కెమెరా అని చెప్పి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. V40 Pro లో మాత్రం సోనీ సెన్సర్ యూజ్ చేసినట్లు చెప్తున్నారు. ఒకవేళ జూమ్ చేసి నేను ఫోటోస్ తీసుకుంటాను, టెలిఫోటో లెన్స్ నిజంగా నాకు మ్యాటర్ చేస్తాయి అనుకునే వాళ్ళే V40 Proకి వెళ్ళండి. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇది సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ థర్డ్ 50 మెగాపిక్సెల్ టెలిస్కోప్ లెన్స్ వస్తుంది. అండ్ రెండు ఫోన్స్ లో కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. ఈసారి అదే కొంచెం స్పెషల్. నార్మల్ గా ప్రో సిరీస్ లో మాత్రమే మనకి జైస్ పార్ట్నర్షిప్ ఉండేది. ఈసారి V40 లో కూడా జైస్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు. ప్లేనార్, బయోటార్, సోనార్ అని చెప్పని ఇవి బోత్ V40 అండ్ V40 Pro రెండింటిలో కూడా ఉన్నాయి. కానీ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ మాత్రం V40 Pro లో 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. V40 లో 4K 30 FPS మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోగలం. సో ఇక్కడ 60 ఫ్రేమ్స్ ఒక్కటి డిఫర్ చేసింది V40 Pro కి V40 కి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రెండింటిలో సేమ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. కానీ మనం 35,000 రూపాయలు పెట్టిన
V40లో లేదా V40 Proలో 50,000 రూపాయల వరకు పెట్టినా కానీ మినిమం మనకు కావాల్సిన NFC ఫీచర్ మనం బడ్జెట్లో ఫోన్ కొనట్లేదు అండ్ మిడ్ రేంజ్ కూడా కొనట్లేదు, అబౌవ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ 35,000-50,000లో కొంటున్నాం కాబట్టి NFC ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ NFC రావట్లేదు. అండ్ ఇంకా బ్యాటరీ రెండు ఫోన్స్లో కూడా 5500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. రెండు కూడా 80 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. నార్మల్గా మనం యూస్ చేసే అన్ని ఫోన్స్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీని యూస్ చేస్తూ ఉంటాం. దీంట్లో మనకి సెకండ్ జనరేషన్ సిలికాన్ కార్బన్ మెటీరియల్తో యూస్ చేసిన బ్యాటరీని యూస్ చేస్తున్నారు. ఈ మెటీరియల్ని మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా దాంట్లో చూస్తూ ఉంటాం. అలానే అప్డేట్స్ పరంగా కూడా 3+4 years అప్డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అండ్ ప్రొటెక్షన్ వైస్ రెండు ఫోన్స్లో IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ప్రో సిరీస్తో పాటు V40 కూడా ఈసారి IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. 1.5 మీటర్ డెప్త్ లో అప్ టు 30 minutes వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ వాటర్ లో పడేసినప్పుడు ఒకవేళ వాటర్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఇది వారంటీ అండర్ లో క్లెయిమ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రొటెక్షన్ అయితే IP68 వరకు ఉంది. సో ఇది ఓవరాల్ గా V40 అండ్ V40 Pro కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్. అసలు వర్త్ ఈ ఫోన్స్ కొనుక్కోవచ్చా అంటే V40 Pro ప్రైస్ మాత్రం చాలా ఎక్కువైంది. 50,000 రూపాయల ప్రైస్ కి కంప్లీట్ గా ఇది నాట్ వర్త్. 40,000 రూపాయల లోపల ఎగ్జాంపుల్ 37, 38 ఆ ప్రైస్ లో ఒకవేళ కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని తర్వాత ఆఫర్స్ లో బిగ్ బిలియన్ డేస్ అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అండ్ V40 30,000కి 31,500కి ఇప్పుడు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. SBI కార్డు కానీ లేదా ఇంకొకటి కార్డు ఏదో పెట్టారు. కెమెరాస్ ఎక్కువ మైండ్ లో పెట్టుకొని పర్చేస్ చేసుకోవచ్చు. దాంతో పాటుగానే ఇంకా బెటర్ ఫీచర్స్ NFC, డాల్బీ అట్మోస్, టెలిఫోటో లెన్స్, వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబిలిటీస్ ఇవన్నీ Moto Edge 50 Proలో ఉన్నాయి. అది మీకు 28,000 రూపాయలకి వచ్చేస్తుంది. కార్డ్ ఆఫర్ అవి పెట్టుకుంటే 27 కూడా వస్తుంది. ఆ ఫోన్ తీసుకోవడం ఇంకా బెస్ట్. ఓన్లీ Vivo నుండే కావాలనుకుంటే 30-31,000 అరౌండ్ లో V40 తీసుకోవచ్చు, పర్లేదు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.